ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన పార్టీ మారడం బాధాకరమన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన పార్టీ వీడడం తొందరపాటు చర్య అన్నారు. ఆయన పార్టీ వీడకుండా చివరి వరకు ప్రయత్నం చేశారని, ఆయనకు తర్వాత విడతలో రాజ్యసభ ఇచ్చే యోచనలో ఉన్నారని తెలిపారు. ఓపికగా ఉండకుండా బీఆర్ఎస్ లో చేరి జీవన్ రెడ్డి ఎమోషనల్ నిర్ణయం తీసుకున్నారని దానం నాగేందర్ అన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలా మందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్ గా కొన్ని ఎమోషనల్ డిసిషన్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారడాన్ని అయితే కొందరు వ్యతిరేకిస్తున్నారు, భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా మనం చూస్తే మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు దానం నాగేందర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఏదైతే జీవన్ రెడ్డి సుదీర్ఘంగా దాదాపుగా 40 ఏళ్ల పాటు కూడా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేయడం జరిగింది, విధేయుడిగా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆయన తొందరపడి ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారని, దాంతో పాటుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకి రాజ్యసభకు పంపించాలని ఆలోచన చేశారని, నెక్స్ట్ టర్మ్ లో అటు రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారంటూ కూడా రాజ్యసభ సీటు కేటాయించాలనేది కూడా ఏదైతే నిర్ణయం జరిగిందనేది కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు ఏదైతే జీవన్ రెడ్డి మాత్రం ఆయన తొందరపడి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆయన చివరి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు, బుజ్జగించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. పరిస్థితులు బట్టి ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరంటూ కూడా ఆయన ఘాటైనటువంటి విమర్శలు నిన్న చేశారు. కాంగ్రెస్ కు ఏదైతే కాంగ్రెస్ ని విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు కూడా సమాధానం చెప్పాలంటూ కూడా నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నిన్న అటు జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ జీవన్ రెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకున్నారు, అసలు పార్టీ మారేది లేకుండే ఏఐసీసీ రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసి ఉండాల్సింది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సింది ఉండే అని కూడా అటు జగ్గారెడ్డి వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్కొక్కరు ఏదైతే జీవన్ రెడ్డి పార్టీ మారడం పైన మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమంది జీవన్ రెడ్డిని విమర్శిస్తే మరికొంతమంది పార్టీ మారేది లేకుండే అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఏఐసీసీ తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిందే అంటూ కూడా మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు బుజ్జగించే ప్రయత్నం చేశారు, మంత్రుల ద్వారా పంపించే ప్రయత్నం చేశారు, కానీ జీవన్ రెడ్డి ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆయన ఏదైతే ఈరోజు దానం నాగేందర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద జీవన్ రెడ్డి పార్టీ మార్పు మాత్రం కొంత రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ ఆల్ చేరిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో లంచ్ మీట్ కాబోతా ఉన్నారు, భేటీ కాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య
ఎలాంటి చర్చ జరగబోతుందో అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వంశీకృష్ణ అయితే రాజ్యసభలో స్థానం కల్పించాలి అనుకున్నారు అని కూడా దానం నాగేందర్ చెప్పిన పరిస్థితి. మరి ఏంటి జీవన్ రెడ్డికి ఈ సిచ్యువేషన్ తెలియకుండానే పార్టీ మారారనుకోవచ్చా? ఖచ్చితంగా అటు మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జీవన్ రెడ్డి వద్దకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో వారికి భవిష్యత్తులో కేటాయించినటువంటి పోర్టుఫోలియోకి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయనతో జీవన్ రెడ్డితో చర్చించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా శ్రీధర్ బాబు కావచ్చు, దాంతో పాటుగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలా అనేక మంది కూడా అటు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు కావచ్చు, ఏసీసీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు కూడా మాట్లాడినా కూడా జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని కూడా చెప్పాలి. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా కలిసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కేసీఆర్ ను కూడా కలవనున్నారు. మేబీ ఆయన పార్టీ మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్లీనరీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలా మందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి, మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్ గా కొన్ని ఎమోషనల్ డిసిషన్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన